ఫ్రెండ్స్ టెక్నో 1698కి అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 2, 2024 టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే అవి న్యూస్లోకి వెళ్ళే ముందు లాస్ట్ టైం OnePlus 11 ఫ్యాన్ మీటప్ జరిగింది, మీకు గుర్తుండే ఉంటుంది. OnePlus నిజాం ప్యాలెస్ హిమాయత్ నగర్లో. ఈసారి కూడా OnePlus ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తుంది. ఈసారి కూడా ఒకవేళ మీరు లాస్ట్ టైం మిస్ అయితే మీరు నన్ను కలవాలనుకుంటే రేపు ఫిబ్రవరి 3వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 6:30 మధ్యలో మీరు నన్ను కలవచ్చు. కాకపోతే ఇది స్టోర్ కాబట్టి అందరిని ఒకేసారి లోపలికి అయితే అలౌ చేయరు. ఒకవేళ ఎక్కువ మంది వచ్చారు అనుకోండి, వీళ్ళు బ్యాచ్ల వైజ్ లోపలికి అలౌ చేస్తూ ఉంటారు. 50-50 లాగా ఒక 50 మంది అయిపోయింది, ఇంకో 50 మంది అట్లా అలౌ చేస్తూ ఉంటారు. సో మీకు కొద్దిగా పేషెన్స్ ఉంది అండ్ మీరు ఒకవేళ ఫ్రీగా ఉన్నారు కలవాలనుకుంటే రండి, లేదు అనుకుంటే వీకెండ్ని ఎంజాయ్ చేయండి. లాస్ట్ టైం కూడా ఇట్లానే చాలామంది వచ్చారు, కాకపోతే మా కాంతన్న అగ్రెసివ్ అయిపోయాడు, మీరు చూసే ఉంటారు. సబ్స్క్రైబర్ చాలా ఇంపార్టెంట్. రేపు కూడా ఆ అగ్రెషన్ మీరు చూడొచ్చు. ఇంకా న్యూస్ లేకపోతే ఫస్ట్ వచ్చేసరికి iQOO Neo 9 Pro ఫిబ్రవరి 8వ తారీఖు ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 22వ తారీఖు సేల్కి అయితే వస్తుంది, అంటే లాంచ్ చేస్తున్నారు. సేల్ డేట్ ఇంకా తెలియదు మనకి. ఫిబ్రవరి 22వ తారీఖు ఫోన్ లాంచ్ చేసి బ్యాంక్ ఆఫర్స్ సేల్ డేట్ అప్పుడు అనౌన్స్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఫిబ్రవరి 8వ తారీఖు ఒకవేళ మీరు దీన్ని ప్రీ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ₹1000 వీళ్ళు ప్రీ బుకింగ్ అమౌంట్గా తీసుకుంటూ ఉన్నారు. అవి రీఫండబుల్. ఒకవేళ మీరు తర్వాత ఫోన్ కొనకపోతే ఆ ₹1000 మీకు రీఫండ్ అయితే చేస్తారు. ఒకవేళ మీరు ఫోన్ కొనే ఉద్దేశం ఉంటే మాత్రం కొనేటప్పుడు ₹1000 మీకు తగ్గించి మిగతా అమౌంట్ అయితే మీరు అప్పుడు కట్టాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీరు 1 year వారంటీ వస్తుంది కదా, నార్మల్ మీరు ఏదైనా ఫోన్ కొంటే ప్రీ బుక్ చేసిన వాళ్ళకి 2 years వారంటీ ఇస్తామని చెప్పేసి చెప్తుంది కంపెనీ. వీటితో పాటు బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ట్రా బ్యాంక్ ఆఫర్స్ మీకు మనకు అప్పుడే తెలియవు. లాంచ్ డేట్ రోజు బ్యాంక్ ఆఫర్స్ వీళ్ళు అనౌన్స్ చేస్తారు. ప్రజెంట్ మీరు ప్రీ బుక్ చేసుకోవాలనుకుంటే amazon.in అమెజాన్ వెబ్సైట్లో కానీ iQOO వెబ్సైట్లో కానీ మీరు ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫోన్ OnePlus 12R కాంపిటీటర్ 8 Gen 2 ప్రాసెసర్తో మీకు తక్కువ రేట్లో వచ్చే ఫోన్ ఇది. ఖచ్చితంగా iQOO అంటేనే ప్రైజింగ్ అగ్రెసివ్గా పెడుతుంది. ఒకవేళ మీరు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కోసం చూస్తూ ఉంటే మీరు ప్రీ బుక్ చేసుకోవాలనుకుంటే ప్రీ బుక్ చేసుకోవచ్చు. ₹1000 మీకు అక్కడ కలిసి వస్తాయి. నెక్స్ట్ మనకి Honor X9B 5G ఈ ఫోన్ని వీళ్ళు టీజింగ్ మాత్రం మాది ఫోన్ అన్బ్రేకబుల్ అన్నట్లుగా టీజ్ చేస్తున్నారు. దీని లాంచ్ డేట్ అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 15వ తారీఖు ఈ ఫోన్ వస్తుంది మార్కెట్లోకి. దీన్ని వీళ్ళు ఎక్కువ ఎవరైనా కానీ వేరే లైక్ మీకు ప్రాసెసర్ గురించి కానీ కెమెరా గురించి కానీ వీటిని హైలైట్ చేస్తుంటారు, కానీ వీళ్ళు ఫోన్ మాది కింద పడిన పగలదు అన్నట్లుగా ఎక్కడ చూసినా కానీ ఇదే అసలు బ్రేక్ అవ్వదు అన్నట్లుగా వీళ్ళు పెడుతున్నారు. కాకపోతే గ్లాస్ ఎప్పుడైనా గ్లాసే మనకి ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. మీకు కింద పడితే ఏదో ఒక మూమెంట్లో ఏదైతే ఇంపాక్ట్ పాయింట్ ఉంటుంది కదా, ఇంపాక్ట్ పాయింట్ స్ట్రాంగ్ ఉంటే మాత్రం బ్రేక్ అవ్వాల్సిందే గ్లాస్. సో వీళ్ళు ఏదో వాల్నట్స్ ఈ పగలగొట్టుకోవడం ఇట్లాంటివన్నీ నార్మల్ పబ్లిసిటీ కోసం చెప్తే అవి దేనికి పనికిరావు. సో మరి చూడాలి, మరి వీళ్ళైతే ఒక కర్వ్డ్ డిస్ప్లేని టీచ్ చేస్తున్నారు అండ్ గ్లాస్ మీకు బ్రేక్ అవ్వదు, ఇవే ఎక్కువ టీచ్ చేస్తూ ఉంది. మిగతా లోపల సరుకు గురించి అయితే ఏం టీచ్ చేయట్లేదు. నెక్స్ట్ మనకి అమెజాన్ రూఫస్ అని చెప్పేసి ఒక AI చాట్ బాట్ లాగా అనమాట. మరి ChatGPT ఇట్లాంటివి ఉంటాయి కదా, గూగుల్ బార్డ్, ఇట్లా వీళ్ళు కూడా ఒకటి రూఫస్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నారు. ఇది అమెజాన్ వెబ్సైట్లో మీకు ఉపయోగపడుతుంది. మీరు ఏదన్నా తెలుసుకోవాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ షూకి ట్రైనింగ్ షూకి మీరు తేడా తెలుసుకోవాలనుకుంటున్నారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రన్నింగ్ షూ వర్సెస్ ట్రైనింగ్ షూ అని కొట్టారనుకోండి సెర్చ్లో, మీకు అది కొద్దిగా మ్యాటర్ అయితే ఇస్తుంది. రన్నింగ్ షూ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ షూ ఎలా ఉంటుంది అని కొద్దిగా దాని గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, ఒక వ్యాలంటైన్ గిఫ్ట్ కోసం సెర్చ్ చేస్తే దానికి సంబంధించి కొన్ని సజెషన్స్ ఇస్తుంది, ఏ గిఫ్ట్ బాగుంటుంది అని చెప్పేసి. అండ్ దాంతోపాటు మీరు ఏదైనా ఎతికారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడియోలో చూస్తే కాఫీ మేకర్ గురించి ఎతికితే బెస్ట్ కాఫీ మేకర్, బెస్ట్ డీల్ మీకు టాప్లోకి వస్తుంది అనమాట. అది మీకు తక్కువ రేట్లో వచ్చే డీల్ లాగా చూపిస్తున్నారు వీళ్ళు. కాకపోతే ఇవి కొన్ని స్పాన్సర్ కూడా ఉంటాయి, మీకు డైరెక్ట్ వచ్చేవి కంపెనీ స్పాన్సర్డ్ ఉంటే మాత్రం మీరు కొన్న తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. యూజర్ రేటింగ్ చూసుకోండి, యూజర్ రేటింగ్ చూసుకున్న తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోండి. ఇది ఇంకా రాలేదు, ఈ తొందరలో అమెజాన్ వెబ్సైట్లో వీళ్ళు యాడ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఇంకా చాలామంది ఫ్రైడే కాబట్టి OTT రిలీజెస్ గురించి అడుగుతుంటారు. ఈ వీక్ మీరు OTTలో ఎంజాయ్ చేయాలనుకుంటే పిండం ఆహాలో వచ్చింది. అండ్ దాంతోపాటు సైంధవ్ రేపు వస్తుంది ప్రైమ్ వీడియోలో. సైంధవ్ రీసెంట్గా రిలీజ్ అయింది విక్టరీ వెంకటేష్ గారిది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే RJ అడుగుతున్నారు, ఐఫోన్ని అమెరికా నుంచి తెప్పించుకోవాలనుకోండి, ఎందుకంటే అమెరికా నుంచి ఖచ్చితంగా ప్రైస్ మనకి చాలా తక్కువకి వచ్చేసింది, ఎవరితో ఒకరు తెప్పించుకోవచ్చు. తెప్పించుకోని కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అమెరికాలో మీరు ఐఫోన్ కొంటే వాటిలో ఫిజికల్ సిమ్ పెట్టుకోవడానికి ఉండదు, ఈ సిమ్తోనే మీరు యూజ్ చేసుకోవాలి. సో ఈ సిమ్ యూజ్ చేసుకోవాలి, ఇది ఒక ప్రాబ్లం అడుగుతున్నారు. దాంతోపాటు iPhone 15 Pro తీసుకోవాలి, Pro Max తీసుకోవాలని అడుగుతున్నారు. ఒకవేళ మీకు కాంపాక్ట్ కావాలనుకుంటే 15 Pro తీసుకోండి, లేదు మీకు కొద్దిగా బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి, బిగ్గర్ సైజ్ స్క్రీన్ కావాలి అనుకుంటే 15 Pro Max తీసుకోండి. ఇంకా ఈ సిమ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ సిమ్ మీరు ఇండియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని మీరు ఈ సిమ్ యాక్టివేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మా టీంలో ఒకళ్ళు అయితే అమెరికా నుంచి వాళ్ళ అక్కతో తెప్పించుకొని యూజ్ చేస్తున్నారు చక్కగా. iPhone 15 Pro Max ఈ సిమ్ యూజ్ చేసుకుంటున్నాడు. నాది వచ్చేసరికి ఫిజికల్ సిమ్, ఇద్దరికి ఉంది iPhone 15 Pro Max.
సో 2 బాగానే పనిచేస్తున్నాయి, ఏం ఇష్యూ అయితే లేదు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే వచ్చేసరికి ఇది డైరెక్ట్ డిస్కౌంట్లో వస్తుంది. 41% డిస్కౌంట్లో MSI ల్యాప్టాప్ Ryzen 5 ప్రాసెసర్తో 16 GB ర్యామ్ 512 GB SSDతో వస్తుంది. అండ్ ఇది మీకు డైరెక్ట్ 37,990 రూపాయలకి వస్తుంది. ఒకవేళ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఉంటే ఒక ₹1000 ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు బడ్జెట్లో ల్యాప్టాప్ కోసం చూస్తూ ఉంటే మాత్రం 40,000 రూపాయల దగ్గరలో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది. యాక్చువల్గా ఇది ఒక 45,000 దాకా పెట్టవచ్చు, దీనికి 38,000 రూపాయలకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చెక్ చేయొచ్చు. ఇది ఫ్లిప్కార్ట్లో సేల్కి వస్తుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మంచి డీల్స్ ఇంకా మీరు మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం మీకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అయిపోయింది. డిస్క్రిప్షన్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ మీకు ఎప్పటికప్పుడు మంచి డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సంబంధించి చాలామంది అడుగుతున్నారు. నిన్నటి నుంచి ఇది కంప్లీట్ క్లోజ్ అవ్వబోతుంది. చాలామంది దీని గురించి కవర్ చేయమని అడుగుతున్నారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మీకు 29 వరకు పనిచేసింది. ఫిబ్రవరి 29 వరకు మీకు డిపాజిట్స్ వస్తూ ఉంటాయి. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటాయి కదా, వాటిని ఎవరికైనా పంపించుకోవాలనుకుంటే పంపించుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే ఫిబ్రవరి 29 తర్వాత కొత్త డిపాజిట్స్ అయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి రావు. అదర్ దాన్ మీ క్యాష్ బ్యాక్ ఏమైనా రావాలనుకుంటే కంపెనీస్ తరపు నుంచి అవి వస్తాయి. రీఫండ్స్ ఏదైనా ప్రోడక్ట్ మీరు పెట్టేసి మీరు క్యాన్సిల్ చేస్తే రీఫండ్స్ వస్తుంటాయి, అట్లాంటివి వస్తూ ఉంటాయి. దాంతోపాటు బ్యాంక్ ఇంట్రెస్ట్ వేస్తుంటాయి కదా, ఇంట్రెస్ట్ ఏమైనా రావాలనుకుంటే మీ మనీకి అవి వస్తాయి. కానీ ఎవరైనా డిపాజిట్ చేయాలనుకున్న డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావు 29 తర్వాత. వీళ్ళు కూడా పేటీఎం వాళ్ళు మార్చి 15 తర్వాత కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. ఇది మార్చి 15 లోపు అన్ని సెటిల్మెంట్ అయితే చేసుకోవాలని చెప్పేసి ఆర్బీఐ అయితే చెప్పింది. అండ్ కొత్త బ్యాంక్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేయడానికి అయితే ప్రస్తుతానికి ఆపేసింది. కొత్త బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇప్పుడు క్రియేట్ చేయడానికి కూడా లేదు. ఉన్నవాళ్ళు కూడా 29 వరకు మీ డబ్బులన్నీ వేరే దానిలోకి వేసుకోండి. 29 తర్వాత ఇది పనిచేయదు. ఎందుకు ఇలా చేసిందంటే ఆర్బీఐ వీళ్ళ ఆడిట్లో కొద్దిగా ఇష్యూ అయితే ఉంది. వీళ్ళ కేవైసీస్ ఉంటాయి, కస్టమర్ కేవైసీస్ కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేదు. అండ్ బెనిఫిషియరీ అకౌంట్స్ సంబంధించిన డీటెయిల్స్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేదు. సో ఇట్లా చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి వీళ్ళకి. సో ఆర్బీఐ సెక్షన్ 35A కింద ఈ యాక్షన్ అయితే తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ని అయితే క్లోజ్ చేస్తుంది. ఈ న్యూస్ తెలియగానే నిన్నటి నుంచి పేటీఎం షేర్ అయితే 20% లోవర్ సర్క్యూట్లో లాక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 40% అయితే డౌన్ అయింది పేటీఎం షేర్ హోల్డర్స్ అయితే మాత్రం చాలా బాధపడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మహారాష్ట్రలో ఒక తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. విజయ్ అతని పేరు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కొడుకు కనపడట్లే అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చాడు. సో వీళ్ళు వెతికారు, పోలీసులు వెతికి బాడీని అయితే రికవర్ అయితే చేశారు. తర్వాత పోస్ట్ మార్టం చేసిన తర్వాత బాడీలో పాయిజన్ డిటెక్ట్ చేశారు. సో పాయిజన్ ఇవ్వడం వల్ల చనిపోయాడని చెప్పేసి పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. తర్వాత మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే తర్వాత తెలిసింది ఏంటంటే ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారో వాళ్ళ తండ్రి విజయ్, ఆయనే కొడుకుని చంపేశారు, ఆయనే పాయిజన్ ఇచ్చారు. సో అతను పట్టుకొని 2 పీకితే అప్పుడు సమాధానం చెప్పాడు అనమాట. ఎందుకు చేసావు ఇట్లా అంటే అతను చెప్పే సమాధానం వచ్చేసరికి వాళ్ళ కొడుకు స్కూల్ అనుకుంటా, స్కూల్లో అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. అండ్ దాంతోపాటు నా ఫోన్ తీసుకొని పాన్ వీడియోస్ చూస్తున్నాడు, అందుకని చెప్పేసి చంపేసా అంటున్నాడు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, ఏం చెప్పడం మాత్రం ఇట్లా చెప్తూ ఉన్నాడు. సో ఇది ఏం చేసినా కానీ ఫస్ట్ మార్చుకోవడానికి ట్రై చేయాలి పిల్లల్ని. సో ఇట్లాంటి వరస్ట్ డిసిషన్స్ ఏ తండ్రి తీసుకోడు, మరి ఎందుకు తీసుకున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ మనకి కర్ణాటక బందీపూర్ హైవే ఉంటుంది, నేషనల్ పార్క్. అది మొత్తం అక్కడ అన్ని జంతువులు అయితే కనిపిస్తూ ఉంటాయి. నైట్ టైం మీకు కొన్ని కనిపిస్తాయి, చూడొచ్చు. ఏనుగులు వస్తూ ఉంటాయి, పుళ్ళు వస్తూ ఉంటాయి, బాగా స్వయం విహారం చేస్తూ ఉంటాయి అవి. వీళ్ళు నార్మల్గా అక్కడ మనుషులు కూడా వెళ్ళొచ్చు, కార్లు వేసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడ ఇద్దరు ఆపి కారు మధ్యలో పగటిపోటే సెల్ఫీలు దిగుతుంటే ఒక్కసారిగా ఏనుగు వచ్చేసి వాళ్ళని వెంబడించింది. కొద్దిలో మిస్. ఒక అతనైతే పడిపోయాడు, తొక్కేసేది కూడా జస్ట్ తగిలింది కానీ తొక్కేయలేదు. ఇద్దరు బతికారు. సో ఇట్లాంటి హైవేస్ మీద వెళ్తున్నప్పుడు ఫారెస్ట్ ఏరియా అని చెప్పేసి బోర్డులు పెడుతుంటారు, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. మీరు వెళ్ళేటప్పుడు సెల్ఫీలు దిగడం ఇట్లాంటివి చేస్తే ఏదైనా పులి వచ్చి తినేసినా కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఎందుకంటే ముందే సైన్ బోర్డ్స్ పెడతారు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఫారెస్ట్ ఏరియా అని చెప్పేసి. మీరు ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం ప్రాణాలపై ప్రమాదం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.